ఈరోజు నేనైతే భావిస్తున్నా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండడం, ఈ ప్రాంతానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం, మా నాయకులందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడపడం, ఇన్ని కార్యక్రమాలకు అవకాశం ఇస్తున్న ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం అంటే మనం అందరం కూడా చూస్తున్నాం, అందరూ కూడా విలువలు ఇవ్వాలి, విలువలతో కూడిన స్థానం కల్పించాలనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. నేను ఎన్నికల కన్నా ముందు నిజంగా నాకు ఈ వాల్మీకి గురించి తెలుసు, కనకదాసు గురించి తెలుసు, కానీ ఇంతమంది కనకదాసులు పూజిస్తారు, ఇంతమంది వాల్మీకులు పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తెలుసుకోగలిగాను. ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ 7వ తారీఖు నుంచి ఈ నవంబర్ 7వ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు. అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాల్మీకి మనందరూ కూడా మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు. అలాగే కనకదాసు జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాసు జయంతి సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాసు జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం, చక్కచక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్. మొన్ననే చూసాం 1,37,000 కోట్లతో గూగుల్ సంస్థను కూడా తీసుకొచ్చాడు. అంటే ప్రపంచ స్థాయి సంస్థని తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు గారిదని చెప్పాలి. అలాగే మళ్ళీ కూడా తర్వాత కూడా ఆస్ట్రేలియాకి పోయాడు. ఆస్ట్రేలియా బిజీగా పోయి చాలా ఇండస్ట్రీస్ని కూడా చాలా మందిని కలిశాడు. రేపు ఈ నెల 14-15 తారీఖులో కూడా విశాఖపట్నంలో పెట్టుబడిదారుల మీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా అన్ని ఆ రోజు ఇంకా రాబోతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కళ్యాణదుర్గానికి 2 రోజులు కేటాయించాడు. 7వ తారీఖు ఎందుకు కేటాయించాడంటే ఎన్నికల సమయంలో ఆయన వచ్చి నేను ఈరోజు మీతో అందరితో సమావేశం అవుతున్నా, నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు, మీతో ఈరోజు సమావేశం అవుతున్నా, గెలిచిన తర్వాత కూడా ఒక రోజు ముందుగా మీ దగ్గరకు వచ్చి అందరితో సమావేశం అవుతాను, అందరూ ముందుగా ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అసలు మేమే ఊహించుకోవాలి. నైట్ ఆల్టో నేను అడిగాను అనంతపురంలో అంటే కాదు కళ్యాణదుర్గమే అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసినది. ఎంత పట్టుదల ఉంది నాయకుల పైన, కార్యకర్తల పైన, వాళ్ళతో కలవాలి, వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండాలనే తాపత్రయంతో ఒక రోజు ముందు వచ్చి మరుసటి రోజు గొప్ప కనకదాసు జయంతిని కూడా నిర్వహించడానికి ఆయన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో జరగాల్సినవి కూడా ఉన్నాయి, చాలా పెండింగ్గా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా పైన, మా నాయకులందరిపైన కూడా ఉందనేది కరెక్ట్గా తెలుసు, అందరికీ తెలుసు. ఏదేమైనా కూడా ప్రజలు నాయకులందరికీ ఒకటే విన్నపించుకుంటున్నాం. కనకదాసు జయంతి అయినా, అంబేద్కర్ జయంతి అయినా, వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు. ఈ నాయకులందరూ కూడా నాయకులు కాదు, వాళ్ళు భగవంతులు. అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా మన రాజ్యాంగాన్ని రచించినా కూడా చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తుల మధ్యలో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఈ 3 కులాలు, అలాగే యాదవ కులాలు, ఈ 4 కులాలు అత్యధికంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళని ఈ రోజే కాదు, నేను ఎమ్మెల్యే అయిన రోజునే, ప్రమాణం చేసిన రోజునే వీళ్ళందరినీ సరి సమానంగా చూసుకుంటా, నాకన్నా గొప్పగా చూసుకుంటానని దాని మీద నా ప్రతి అడుగు కూడా వేస్తున్నా. ప్రతి ఒక్కరిని కూడా అంబేద్కర్ కూడా సంబంధించి నారా లోకేష్ బాబు గారితో కూడా ప్రకటన చేయిస్తాం. ఎందుకంటే అంబేద్కర్ భవన్ వాళ్ళ 20 ఏళ్ల కళ ఇంతవరకు కూడా నెరవేరలేదు. ఆ కళ కూడా త్వరలో నెరవేరబోతుంది. అంబేద్కర్ భవన్ కూడా 1 ఎకరా 94 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కూడా మేమందరూ కూడా కృషి చేసి ఆ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కూడా కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక సంతోషకరమైన వార్త ఏదైతే ఉందంటే
యాదవ్ సంబంధించిన ఇక్కడ 26,000 మంది యాదవులు ఉన్నారు. అంటే గొల్లవాళ్ళు అంటాం. వాళ్ళు 26,000 మంది ఉంటే వాళ్ళకి 1 ఎకరా స్థలం కూడా ప్రభుత్వం కేటాయించింది. కళ్యాణ మండపం కావచ్చు, లేదా కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఇంకో రకంగా దాన్ని యాదవులు ఉపయోగించుకునేటట్టు ఆ స్థలాన్ని కూడా కేటాయించి ఆర్డర్ కాపీ కూడా చేతికి ఇవ్వడం జరిగింది. నిజంగా దాన్ని కట్టించడానికి కూడా ఒక దాత కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దాత కూడా త్వరలో ప్రకటిస్తాం. మొత్తం కూడా అతనే బాధ్యతలు వేసుకొని అతను మొత్తం కళ్యాణ మండపం కట్టడానికి కూడా ఒక దాత ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని కూడా తెలియజేస్తాం. అలాగే ఎస్టీలకు కూడా, ఎస్టీలకు ఏదైతే కావాలో వాళ్ళకు కూడా ఒక స్థలం అంటే 50 సెంట్లు స్థలం అడిగాం. కొంత ఆర్టీఓ గారు కొంత తక్కువ ఇచ్చామన్నారు. కానీ అది కూడా 50 సెంట్లు స్థలం పూర్తి చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు యాదవ్ తర్వాత వడ్డే వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఓపన్నకు సంబంధించి ఎవరైతే వాళ్ళు దేవుడుగా కొలుస్తారో ఓపన్న గారు, ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్న త్వరలో ఆయన విగ్రహాన్ని కూడా మేమే ఘనంగా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా రకరకాల కుమారు అంటే బలిజ వాళ్ళు కావచ్చు, వైశాఖ్ కావచ్చు, కమ్మ వాళ్ళు కావచ్చు, రెడ్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మంచి స్థానాలతో చూసి, అలాగే నేషా వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు చాలా చాలా కులాలు, అందరూ కూడా కలిసికట్టుగా. ఎందుకంటే నేను నా ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. ఆ రోజు ఎన్నికల సమయంలో ఆడవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలని ఆడవాళ్ళు వచ్చి చేశారు. మగవాళ్ళు చొక్కాలు ఉప్పేసి, అంటే పెద్ద పెద్ద ఆసామైనా లేదా పెద్ద వ్యాపారస్తులైనా చిన్న కూలీతో నుంచి అందరూ కూడా ఎగిరి మమ్మల్ని గెలిపించారు. ఆ బాధ్యత మా పైన ఉంది కాబట్టి అందరి సమానంగా చూసే బాధ్యత మాది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజు 8వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మనం మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి నారా లోకేష్ బాబు గారికి నీరాజనం పట్టే రోజు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసేటట్టు చేయాల్సిందిగా మనం కళ్యాణదుర్గ ప్రజలు కోరుకుంటున్నాం.